హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో నాన్న చేతి వంటతో చేద్దాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ మీ దాకా రావాలి అంటే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ ప్లానింగ్ టు ప్రిపేర్ ద దమ్ బిర్యానీ. మొదటిగా చికెన్ తీసుకొని ఈ యొక్క చికెన్ పీసెస్ కనుక మనం చూసినట్లయితే ఈక్వల్ సైజ్గా ఒక మీడియం సైజ్ కనుక ఉన్నట్లయితే అవి చాలా బాగుండిద్ది. చిన్న చిన్న పీసెస్ కనుక మనం కనుక తీసుకున్నట్లయితే అవి స్మాష్ అయిపోవడానికి, ఉడికేటప్పుడు స్మాష్ అవ్వడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఈక్వల్ సైజ్గా ఉన్నటువంటి చికెన్ పీసెస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది ప్రాపర్గా మనకు ఉపయోగకరంగా ఉంటూ వస్తుంది. ఈ యొక్క చికెన్ను మేమైతే ఒక కేజీన్నర చికెన్ తీసుకున్నాము. ఈ యొక్క కేజీన్నర చికెన్కి ఏ విధంగా కలపాలో చూసినట్లయితే మొదటిగా 2 గరిటెల నూనె తీసుకొని అన్ని ముక్కలకు కలిసేటట్లు ఆ నూనె పట్టేటట్లు ప్రాపర్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి అటు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2.5 స్పూను. కేజీన్నర చికెన్ కాబట్టి మేము 2.5 స్పూన్ వేస్తున్నాము. ఒకవేళ చికెన్ మీకు క్వాంటిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాన్ని కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలి తిప్పాలి. కలి తిప్పిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కారం తీసుకొని కారం కూడా ఒక రెండు స్పూన్లు 2 స్పూన్లు కారము, కారంతో పాటు పసుపు కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ 2 కూడా ముక్కలకన్నీ మిక్స్ అయ్యే విధంగా ప్రాపర్గా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, మీ టేస్ట్ని బట్టి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్, తగినంత సాల్ట్ వేసి ఇవన్నీ ప్రాపర్గా ముక్కలకి అంతా కలిసే విధంగా ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇదిగో చూస్తున్నారు కదా మీరు, నేను ఏ విధంగా అయితే మిక్స్ చేస్తున్నానో ఆ విధంగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి ప్రాపర్గా. మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా పౌడర్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా పౌడర్, ధనియాలు, చెక్క, లవంగ ఇవి మిక్సీకి వేసుకొని అది పౌడర్ అయిన తర్వాత ఆ పౌడర్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసి అది కూడా ముక్కలకు బాగా పట్టేటట్లుగా మనం కలయి తిప్పాలి. మిక్సింగ్ ఎంత ప్రాపర్గా అవుద్దో అంతగా అన్ని ముక్కలకు యూనిఫామ్గా టేస్ట్ వస్తాయి. ఒకవేళ మిక్సింగ్ ప్రాపర్గా లేకపోయినట్లయితే కొన్ని ముక్కలు టేస్ట్ లేకుండా, కొన్ని ముక్కలు టేస్ట్గా ఉండడానికి అవకాశం ఉండేది. కాబట్టి ప్రాపర్ మిక్స్ అవ్వాలి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని, ఇదిగో చూస్తున్నారుగా, ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని కప్పు పెరుగు మొత్తము యొక్క ముక్కలకు పట్టించాలి. ఈ పట్టించేటప్పుడు కొంచెం పేస్టీగా తయారవుతుండిద్ది. ఈ పేస్టీ అనేది మనకు బిర్యానీలో పెట్టిన దమ్ చేసినప్పుడు ఈ యొక్క ముక్కలు బాగా ఉడకడానికి ఉపయోగపడింది. సో ఈ విధంగా మీరు చూస్తున్నటువంటి విధంగా పేస్టీగా ఉండాలి. బాగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకటిన్నర అంటే 3 బద్దల నిమ్మ బద్దలు అంటే ఒక నిమ్మకాయ తర్వాత ఇంకొక నిమ్మకాయలో సగము పిండాలి. అంటే ఆల్మోస్ట్ మనకు చిన్న ఒక స్పూను నిమ్మరసం వచ్చేటట్లు
చిన్న స్పూన్ కానీ లేదంటే 2 టీ స్పూన్ల నిమ్మరసం వచ్చేటట్లు పిండుకోవాలి. విత్తనాలు లేకుండా చాలా జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే విత్తనాలు కనుక వచ్చినట్లయితే అవి రైస్లో కలిసి మనం తినేటప్పుడు మన పంట కింద పడితే చేదు అనిపిస్తాయి. కాబట్టి విత్తనాలు లేకుండా విత్తనాలు సపరేట్ చేసి నిమ్మరసం కలపాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే తగినంత కారము, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, పెరుగు, గరం మసాలా కొంచెము, నిమ్మరసం కొంచెం కలిపి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి చూస్తున్నారు కదా, కొంచెం పేస్టీ కనబడుతూ వస్తుంది. ఈ మిక్స్ చేసిన దాన్ని మొత్తాన్ని మనము 1 అవర్ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 1 అవర్ తర్వాత స్టవ్ వేసుకొని మనకు బిర్యానీ ఎంత కావాలో దాన్ని బట్టి బౌల్ ఫిక్స్ చేసుకొని 2 టీ స్పూన్లు నెయ్యి, 2 టీ స్పూన్లు నెయ్యి, యాడ్ చేసుకోవాలి. అది మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా నూనె యాడ్ చేయాలి. మెల్ట్ అయింది కదా, ప్రాపర్గా మెల్ట్ అయిన తర్వాత ఈ నెయ్యి అంతా రెండు గెరిటెలు నూనె యాడ్ చేసుకొని గ్యాస్ స్టవ్ లైట్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. లైట్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ యొక్క నూనె లైట్గా మరుగుతున్నటువంటి సమయంలో మనము ఇంగ్రీడియంట్స్ అంటే బిర్యానీకి కావాల్సినటువంటి దమ్ బిర్యానీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకొని మొదటిగా బిర్యానీ ఆకులు కొన్ని ఆకులు ఒక చేత్తో పట్టుకుంటే ఎన్ని ఆకులు వస్తాయి అన్ని ఆకులు వేయాలి. వేసిన తర్వాత చెక్క 3 పీసులు లేదంటే 4 పీసులు చెక్క, ఒక 10 ఉండేటువంటి లవంగాలు, తర్వాత అదే పలావ్ దినుసులు ఉంటాయి కదండి, ఫ్లవర్ టైపు, అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ ఆ నూనెలో లైట్గా ఫ్రై అయ్యేటట్టు యాలకులు షాజీరా కొంచెము ఇవన్నీ వేసి లైట్గా కలర్లో దోరగా వేపాలండి. ఇవి ద్వారగా అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా ప్రిపేర్ సిద్ధపరచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేసి ఇవన్నీ ప్రాపర్గా ఫ్రై అయ్యేటట్టు దోరగా, అంటే గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వీటన్నిటిని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఇవన్నీ మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోటి కదిలిస్తూ చిన్నగా చేసి అవన్నీ బ్రౌన్ కలర్లో
లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చేసుకోవాలి, ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర క్షమించండి, కరివేపాకు కొన్ని ఆకులు వేయాలి, 10-15 ఆకులు ఉండేటట్లు. తర్వాత ముందుగా కట్ చేసి సిద్ధపరచుకున్నటువంటి పుదీనా ఒక గుప్పెడు పుదీనాకు ముందు పచ్చిమిరకాయలు మనం నిలువుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలు చేయకూడదు. పచ్చిమిరకాయని అడ్డంగా కట్ చేసి నిలువుగా కట్ చేసి ఆ ముక్కలు వేయాలి. ఆ ముక్కలు వేసిన తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసాము, పచ్చిమిరకాయలు ఒక 4 పచ్చిమిరకాయలు నిలువుగా కోసి వేసాము, పుదీనా వేసాము ఒక గుప్పెడు, తర్వాత కొంచెము కొత్తిమీర వేసాము. ఇవి కూడా వాటితో పాటు ఫ్రై చేయాలి. ఇవి ప్రాపర్గా ఫ్రై అటు ఇటు కదిలిస్తూ ఉండాలని, లేదంటే మాడిపోవడానికి అవకాశం ఉండేది. ప్రాపర్గా అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మసాలా ఇవన్నీ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 టైప్స్. మనము ప్రాపర్గా క్వాంటిటీ మనకి తెలుసు అనుకుంటే రైస్ని బట్టి అంత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకొని, తెలియదు మనకి ఈ కన్ఫ్యూజ్ అంతా ఎందుకు వాటర్ తోటి అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకొని గెంజి ఉంచుకోవచ్చు. తర్వాత ఎక్కువ ఎక్సెస్ వాటర్ని కనుకుంటే అది బర్న్ చేసుకోవచ్చు. అంటే మనకి రైస్ అనేవి ఎప్పుడు కూడా 100% ఉడకకూడదు, 70-80% ఉడకాలి. అంటే కొంచెం పొలుగ్గా ఉండే విధంగా ఉడకాలి. దాన్ని బట్టి రైస్ వాటర్ పోసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా తెలియదు ఎంత క్వాంటిటీ వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్సెస్ వేసుకొని, మామూలుగా మనం రైస్ వండుకునే విధంగా అట్లా ఎక్సెస్ పోసుకొని రైస్ని చూసుకొని, ఉడికేటప్పుడు రైస్ని చూసుకొని ఉడికిందనుకుంటే గింజను చేసుకోవచ్చు, ఎక్సెస్ వాటర్ని వంచేసుకోవచ్చు. వాటర్ అంతా పోసిన తర్వాత అవి బాగా బాయిల్ అయ్యేదాకా ఉండాలి. కొంచెం హీట్ అయిన తర్వాత సరిపడినంత సాల్ట్, అంటే ఈ వాటర్ మనం కనుక టేస్ట్ చూసినట్లయితే, ఈ వాటర్ని టేస్ట్ చూసినట్టు అది కొంచెం మనకు సరిపడే విధంగా నోరుకి సరిపడేంత సాల్ట్ వేసుకొని అది మిక్స్ చేసేసి, సాల్ట్ మిక్స్ చేసి బాగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రైస్ వేసిన తర్వాత ఆ రైస్ మనం ఉడికిన తర్వాత ఏదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టామో చికెన్, ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చికెన్ తీసేసి కింద లేయర్, అది మీరు చూసారు కదా, ఫస్ట్ చికెన్ ఒక లేయర్ వేసేసి ఈ యొక్క 70% అంటే పొలుకుగా ఉడికినటువంటి రైస్ని దాని మీద లేయర్స్కి వేయాలి. మొదటిగా చికెన్ లేయరు, తర్వాత మనం ఉడికించుకున్నటువంటి రైస్ లేయరు వేయాలి. ఈక్వల్ లెవెల్ ఉండేటట్లు వేయాలి. ఇదే టైంలో మనము ఉల్లిపాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఆ యొక్క వాటిని కూడా కొన్ని ఆనియన్స్ని లేయర్గా ఈ రైస్ మీద వేయాలి. తర్వాత మళ్ళీ చికెన్ ఇంకొక లేయరు, తర్వాత దాని మీద రైస్ లేయరు, తర్వాత ఆనియన్స్, అట్లా మనకు క్వాంటిటీని బట్టి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ 2 లేయర్స్ వేసాను. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసి
ప్రాపర్గా మొత్తం కవర్ అయ్యేటట్టు రైస్ తోటి కవర్ చేసి చికెన్ ముక్కలన్నిటిని కవర్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఆ లేయర్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 40 మినిట్స్ తర్వాత మనం కనుక తీసినట్లయితే మన చేతితో చేసిన బిర్యానీ. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.